వెల్కమ్ టు క్యూట్ లిటిల్ స్టోరీస్. ఉదయ్పూర్ అనే గ్రామం ఉండేది. ఈ గ్రామం చాలా అందంగా, చాలా సమృద్ధిగా ఉండేది. ఈ ఊర్లో కరువు ఏర్పడింది. పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. పశువులు కూడా నీరు కొరత వల్ల చనిపోయే పరిస్థితి వచ్చింది. ఊరిలో అల్లరి పిల్లాడు గౌతమ్ తన గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్తాడు. అక్కడ నది దగ్గర తన అల్లరితో నీటి కుండను పగలగొడతాడు. వెంటనే గౌతమ్కి భయమేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆమె కోపంతో వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. నీ కొడుకు అల్లరి బాగా ఎక్కువైంది. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా? ఎప్పుడు చూసినా ఏదో ఒక అల్లరి చేసి ఇబ్బంది పెడుతుంటాడు. ఏమైందా? తను రాయితో నా కుండను పగలగొట్టాడు. అయ్యో అవునా, తనను ఇంటికి రానివ్వండి, తర్వాత చెప్తాను. గౌతమ్ ఇంటికి వచ్చాక వాళ్ళమ్మ బాగా బుద్ధి చెప్తుంది. ఏరా, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతుకనివ్వవా? నీకు ఎన్నిసార్లు చెప్పాను అల్లరి చేయొద్దని, అయినా మా మాట వినవా? ఇంతలో బామ్మ అక్కడికి వెళ్తుంది. గౌతమ్ను మరిన్ని తిట్లు తినకుండా కాపాడుతుంది. అరే ఇక చాలులే, చిన్నపిల్లాడు కదా, ఏదో తెలియక చేశాడు, వదిలేయి. మీరు ఇలా ముద్దు చేయడం వల్లే వాడు బాగా చెడిపోయాడు. ఇక చాలులే, వెళ్ళి నీ పని చూసుకో. ఇలా చూడు గౌతమ్, ఊర్లో నీళ్లు లేవు, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇలా చేస్తే ఇంకా ఇబ్బంది పడతారు కదా. అవును నానమ్మ, కానీ నానమ్మ, ఊర్లో నీళ్ళ లోటు ఎందుకు వచ్చింది? జనాల కారణంగా. జనాలు నీరుని సరిగ్గా ఉపయోగించలేదు. ఆ నీటిలో చెత్త అంతా వేస్తారు. చెట్లు కొట్టేయడం వల్ల వర్షాలు కూడా లేవు. అందుకే ఈ పరిస్థితులు. ఒకప్పుడు మన ఊరిలో బంగారు నది ప్రవహించేది. ఏంటి, బంగారు నదా? అవును, బంగారు నది. బంగారు నది ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే అందులో నీళ్లు బంగారం ప్రవహిస్తున్నట్టే ఉండేది. అంతేకాదు, బంగారు రాళ్ళు కూడా కనిపించేవి. ప్రజలంతా బంగారు రాళ్ళ నమ్మి ధనవంతులైపోయారు. అందరూ ఎంతో సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు నది పాడవడం వల్ల ఆ ఊరి పరిస్థితి బాగోలేదు. కొన్ని రోజుల తర్వాత ఊరి పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది. అక్కడ ఉన్న పశువులన్నీ చనిపోతాయి. గౌతమ్కు ఎంతో ఇష్టమైన తన గొర్రెపిల్ల కూడా చనిపోతుంది. గౌతమ్ చాలా బాధపడతాడు. గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్తాడు. గౌతమ్ గొర్రెతో ఆడుకుంటూ ఉంటాడు. నీరు తాగుదామని గౌతమ్ అనుకుంటుండగా ఒక గొర్రెపిల్ల అక్కడి నుంచి పారిపోతుంది. ఆ గొర్రెపిల్ల పేరు కైరో. కైరోని వెంబడిస్తూ గౌతమ్ అడవిలోకి వెళ్తాడు. అక్కడ గౌతమ్కి ఒక ముసలావిడ కనిపిస్తుంది. కానీ కైరోని వెతుకుతూ ఉంటాడు. ఇంతలో గౌతమ్కి ఆ ముసలావిడ గొంతు వినిపిస్తుంది. అటు ఇటు చూస్తాడు. కానీ ఆవిడ నీళ్ళు నీళ్ళు అని అడుగుతూ ఉంటుంది. గౌతమ్ దగ్గర ఉన్న కొన్ని నీరు ఆ ముసలావిడకి ఇస్తాడు. ఆ ముసలావిడ ఆ నీరు తాగి మళ్ళీ లేచి నించుంటుంది. ఆ ముసలావిడ ధన్యవాదాలు చెప్పి, నువ్వు ఇక్కడికి కైరా కోసం వెతుక్కుంటూ వచ్చావు కదా, నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. గౌతమ్ ముందుకు వెళ్తాడు. అక్కడ ఒక పాత వంతెన ఉంటుంది. కైరో ఇటువైపే వెళ్ళుంటుంది, నేను కూడా ఇటువైపే వెళ్తాను. ఆ వంతెన దాటగానే ఒక అందమైన జలపాతం కనిపిస్తుంది. అక్కడ నీరు ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయి. గౌతమ్ అది చూసి చాలా సంతోషంగా ముందుకు వెళ్తాడు. అక్కడ ముసలిని చూసి భయంతో వణికిపోతాడు. తన ముందు ఒక పెద్ద ముసలి ఉంటుంది. రా గౌతమ్, రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎవరు? నువ్వు మాట్లాడుతున్నావేంటి? నేను ఈ నదికి, ఈ జలపాతానికి కాపలాదారిని.
నాకు ఇదంతా మాయలో కనిపిస్తుంది. ఇదంతా నిజమా? నీటి కొరతను దూరం చేయడానికి భగవంతుడు మీకోసం నన్ను ఎంచుకున్నాడు. అవునా? కానీ నాకు కైరో కావాలి. కైరో దొరుకుతుంది, కానీ ముందు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. ఎప్పుడూ పరిగెడుతుంది కానీ అలసిపోదు. అందరికీ నీళ్ళు ఇస్తుంది కానీ తాను తాగదు. ఏమిటది? అది నది. ఇప్పుడు తర్వాత పొడుపు కదా. భూమిలో పుడుతుంది, మంటల్లో మెరుగుపడుతుంది, పసిడి రంగులో ఉంటుంది. ఏమిటది? కొంచెం కష్టంగా ఉంది. పసిడి రంగులో ఉంటుంది, మంటల్లో మెరుగుపడుతుంది. అది అది బంగారం. నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ ఇంకొక పొడుపు కథ ఉంది. పర్వతాల్లో పుడుతుంది, పల్లెల్లో పరిగెడుతుంది, సూర్యుడు పడితే బంగారంలా మెరుస్తుంది. ఏమిటది? ఇది చాలా కష్టంగా ఉంది అని మళ్ళీ ఆలోచిస్తాడు. బాగా ఆలోచించి అది బంగారు నది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విషయంలో నువ్వు విజయం సాధించావు. మనుషుల పట్ల మానవత్వం ఉంది, దయ ఉంది. ఆ ముసలావిడికి నువ్వు నీళ్లు కూడా ఇచ్చావు. కైరో కోసం అన్ని దాటుకొని ధైర్యంగా వచ్చావు. వీటిని బట్టి నువ్వు ధైర్యవంతుడివి అని నిరూపణ అయింది. నేను అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పావు. నువ్వు గెలిచావు మిత్రమా. నీ కైరో నీకు దక్కి తీరాల్సిందే. నీ ఎడమ పక్కకి చూడు. గౌతమ్ పక్కకి చూడగానే కైరో పక్కనే ఉంటుంది. నేనే దీన్ని నా దగ్గరికి రమ్మని పిలిచాను. కానీ ఎందుకు? ఈ బంగారు నది నీళ్లు నీకు ఇవ్వడానికి. దీని అవసరం మీ ఊరికి చాలా ఉంది. ఈ నీళ్లు నీ బాటిల్లో నింపుకొని వెళ్ళి మీ ఊరి నదిలో పోయి. మీ ఊరిలో కరువు అంతమైపోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఊరిలో చెట్లు కొట్టేయకండి. ఊరిని పచ్చగా ఉంచండి. వెళ్ళి నీరు తీసుకొని వెంటనే మీ ఊరిలోకి వెళ్ళు. గౌతమ్ నీరు తీసుకొని ధన్యవాదాలు చెప్పి తిరిగి అడవిలోకి వెళ్తాడు. ఎక్కడైతే తన గొర్రెలను మేపుతాడో అక్కడికి. ఆ తర్వాత గౌతమ్ తన ఊరి నది దగ్గరికి వెళ్తాడు. తన బాటిల్లోని నీళ్లు ఆ ఎండిపోయిన నదిలో పోస్తాడు. అప్పుడు నీరు భూమిలో నుంచి బయటికి వస్తాయి. ఆ నీరు స్వచ్ఛంగా బంగారంలా ఉంటాయి. గౌతమ్ వెంటనే ఊరిలో వాళ్ళని పిలిచి విషయం అంతా చెప్తాడు. ప్రజలు ఆ బంగారు నదిని చూసి చాలా సంతోషిస్తారు. గౌతమ్, నువ్వు అల్లరివాడివి అనుకున్నా, కానీ నువ్వు అద్భుతం చేశావు. నిజమే. ఈ ఊరు కోల్పోయిన ఆనందాన్ని మళ్ళీ తిరిగి తెచ్చాడు. మేము గౌతమ్ని చాలా మాటలు అన్నాము, కానీ గౌతమ్ చాలా మంచి పని చేశాడు. మమ్మల్ని క్షమించండి. అరే, క్షమాపణ ఎందుకు? వాడు చేసిన తప్పుకి తిట్టాల్సిందే. కానీ ఆ కాపలాదారి ముసలి చెప్పిన మాటను మనం వినాల్సిందే. అవును, మనం నదిలో చెత్త వేయకూడదు. చెట్లను బాగా పెంచాలి. గౌతమ్ తప్పు చేసినా తన తప్పుల వల్ల మన తప్పులు కూడా తెలిసేలా చేశాడు. గౌతమ్ మేల్మి బంగారం. అవును, నా మనవడు బంగారం. నా మనవడే ఈ ఊరికి మళ్ళీ నదిని తీసుకుని వచ్చాడు. ఊర్లో అంతా సంతోషంగా ఉంటారు. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.